మరలా మీరు లేవడం, ఇబ్బంది పడడం జరుగుద్ది. అలాంటిది ఏమి ఉండొద్దు. సో, ఎనీహౌ మిత్రులారా, చాలా సంతోషం. నన్ను రీజియన్ 4 నాకు చాలా అత్యంత ఇష్టమైనటువంటి మిత్రులు ఈ ప్రాంతంలో ఉన్నారు. మీ రీజియన్‌లో ఉన్నారు. నేనెక్కడో ఖమ్మంలో ఉన్నప్పటికీ కూడాను, నాకు మాక్సిమం అత్యంత ఇంపాక్ట్‌లో నాకు ఆత్మీయులు, ఇది ఓపెన్‌గానే చెప్తున్నాను. దీంట్లో దాపరికం ఏం లేదు. అందరూ ఉంటారు కానీ, మనసుకు దగ్గరగా ఉండేవాళ్ళు కొంతమందుంటారు. సో, అలాంటి ఆత్మీయమైనటువంటి మిత్రులు ఈ రీజియన్‌లో నాకు చాలా మందున్నారు. నాకు ఇంపాక్ట్ జర్నీ ఇది 6వ సంవత్సరం. మొన్న 25 జాన్యువరి నుండి డిసెంబర్ 20 నుండి 25 డిసెంబర్ 20 నుండి నేను సిక్స్త్ ఇయర్‌లోకి ఈ యొక్క ఆత్మీయ కుటుంబంలో సభ్యుడిగా కంటిన్యూ అవుతున్నాను. ఈ యొక్క జర్నీలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, అనేక మంది వ్యక్తుల పరిచయాలు, నాకు ఒక నిండైనటువంటి కుటుంబము దొరకడం నిజంగా చాలా సంతోషం. కానీ ఈ సెషన్ ఎప్పుడు చెప్పాలి అన్నా నాకు చాలా బాధనిపిస్తది వాస్తవానికి. ఈరోజు టాపిక్ చెప్పాలి అంటే నాకు చాలా చాలా బాధనిపిస్తది. తప్పదు కాబట్టి చెప్పాలి గానీ, అసలు నిజంగా ఈ టాపిక్ మనం చెప్పుకోవాలా? ఇది అవసరమేనా? ఎంతవరకు అవసరం? అసలు మనం ఎందుకు చెప్పుకోవాలి? ఫర్ సపోజ్ ఒక స్టూడెంట్ ఉన్నాడు అంటే, ఆ స్టూడెంట్‌కి ఆన్సర్ రాకపోతే టీచర్‌ల దగ్గరికి వెళ్లి ఎక్స్‌ప్లెయిన్ చేయించుకొని, నాకు దీని ఆన్సర్ కొంచెం వచ్చే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని అడిగితే అదొక పద్ధతి. అది స్టూడెంట్ లక్షణం కూడా. స్టూడెంట్‌కి అది అవసరం కూడా. కానీ తెలిసుండి గూడా విద్యార్థి ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్లి అడిగితే ఇబ్బందనిపిస్తది. నేనెందుకు బాధపడతాను అంటే, ఈరోజు మనందరం ఈ టాపిక్ అవసరం అని అనుకుంటున్న మనం ఒకసారి మూలాల్ని మనం చూసుకోవాలి. ఎలా ఉంది అంటే, ఏంటి బొగ్గుతో మొహం కడుగుతారా? తప్పు. కోల్‌గేట్ పేస్టొచ్చింది. ఉప్పుతో పళ్ళు రుద్దుకుంటారా? తప్పు. కోల్‌గేట్ పేస్టొచ్చింది. నెయ్యి తింటారా? కొవ్వు బాగా వస్తది. నెయ్యి మంచిది గాదు. సన్‌ఫ్లవర్ ఆయిల్ మంచిది అని వేప పుల్లతో మొఖం కడుగుతారా? కోల్‌గేట్ పేస్టొచ్చింది అని కొన్ని సంవత్సరాల క్రితము మనకు మన ఆరోగ్యానికి సంబంధించి పటిష్టమైనటువంటి వ్యవస్థని మన పూర్వీకులు మనకిస్తే, మల్టీనేషనల్ కంపెనీలొచ్చి ఇది తప్పు అని చెప్తే వాటి మాయలో పడిపోయి ఈరోజు ఏమంటున్నామో తెలుసా? మీ టూత్ పేస్ట్‌లో ఉప్పుందా? ఈరోజు టూత్ పేస్ట్‌తో ఉప్పుతోటి ఆ రోజే మనం మొఖాలు కడుక్కున్నాం. కానీ తప్పు అని చెప్తే అటువైపు టర్న్ చేసాం. బొగ్గుతో పళ్ళు తోముకుంటే తప్పన్నారు. ఇప్పుడేమన్నారు కోల్‌గేట్ చార్కోల్ అంటున్నారు. ఒకసారి మనం ఆలోచన చెయ్యాలి. ఈ హ్యూమన్ రిలేషన్స్ కూడా అలాంటిదేనండి. నెక్స్ట్ డే మార్నింగ్ సింహాసనాన్ని అధిష్ఠించవలసినటువంటి శ్రీరామచంద్రునితో, లేదు నాయనా నీ తమ్ముడైనటువంటి భరతుడికిస్తున్నాను. నువ్వు అడవులకేగాలి అంటే మారు మాట మాట్లాడినటువంటి ఆ కొడుకు, ఆ తండ్రి చెప్పినటువంటి మాట. ఆ తల్లి, తండ్రి, కొడుకుల మధ్య ఉన్న సంబంధం ఎంత గొప్పదై ఉండుండొచ్చు. ఏమిటన్నయ్య నువ్వు చేసినటువంటి పని? నీ ఆస్తిని నువ్వు తగలబెట్టుకుంటే తగలబెట్టుకో. కానీ నువ్వు జూదమాడి రాజ్యాన్ని పోగొట్టడం ఏంటి? వనవాసానికి వెళదామని మనల్ని అనడం ఏందని కనీసం ప్రశ్నించకుండా ధర్మరాజు జూదంలో ఓడిపోతే రాజ్యాన్ని తన అన్న పోగొట్టాడు అనేటువంటి బాధ కంటే, అయ్యో తన అన్న మాటని శిరసావహించాలి అని పాండవులు వనవాసానికి ఎగినటువంటి అన్నదమ్ములు ఎంత అద్భుతమైనటువంటి రిలేషన్‌షిప్ ఉండుండొచ్చు. ఎందుకండి నన్ను అడవులకు పంపిస్తున్నారు అని మారు మాట మాట్లాడకుండా, భర్తకు ఎదురు చెప్పకుండా ధర్మపత్ని అయినటువంటి సీతాదేవి జన్మించినటువంటి నేల ఈ నేల. మనం చూస్తాము కృష్ణ కుచేలుల స్నేహాన్ని చూస్తాము. ఇంత గొప్ప సంబంధాలను మనం కలిగి ఉండి,
తిరిగి ఈ రోజు మరలా నేర్చుకుంటున్నాం చూడండి. మనకు తెలుసు. మన ధర్మం ఏంటో మనకు తెలుసు. కానీ పాశ్చాత్యీకరణ మోజులో పడి ఈరోజు ఒక సామెత ఉంటది తెలంగాణలో అయితే. మంది మాట విని మారుమానం పోతే మళ్ళొచ్చేసరికి ఇల్లాగమైపోయిందంట అంటారు. ఎవరో ఈ బ్రిటిష్ వాళ్ళు పరాయి దేశస్తులు మన దేశానికొచ్చి మన దగ్గర ఉన్నటువంటి మంచి సంబంధాలను ఓర్చుకోలేక ఈ విధంగా చేస్తే తిరిగి మరలా వాటి కోసం మనం ఒక సెషన్ పెట్టుకున్నాం. సంతోషం. ఇప్పటికైనా తిరిగి పునరుద్ధరించుకోవాలి అనేటువంటి ఒక మంచి ఆలోచన వచ్చింది. పెద్ద కష్టమేం కాదు మనకి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఉన్నటువంటి సంబంధాలే కాబట్టి. సో ఈరోజు ఎలాంటి పరిస్థితులున్నాయి? ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం విధిలీలా, వెంటయే బంధము రక్త సంబంధము, తోడుగా రాదుగా తుదివేళ, మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి కాయమని, నీ పరువు నీ బరువు మోసేది ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. ఈరోజు ఆ నలుగురిని ఎలా సంపాదించుకోవాలి? ఎందుకు ఆ నలుగురు దూరమయ్యారు? తిరిగి వాళ్ళని సంపాదించుకోవడానికి ఎదురవుతున్న సమస్యలేంటి? ఉన్న అడ్డంకులేంటి? అసలు ఏ రకమైన సంబంధాలున్నాయి? అసలు ఈ సంబంధాల లక్షణాలేంటి? ఎందుకు దానికి అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఆ మానవ సంబంధాలు ఎంతవరకు మనము గడిపితే ఒక్కడిగా కాకుండా నలుగురిలో ఒక మంచి ఒకటే అంటారు. నాకు తెలిసి నేనెప్పుడూ మా పిల్లలకు కూడా చెప్తుంటాను. నేను కూడా పాటిస్తుంటాను. ఆస్తులు పట్టుకుపోము, అంతస్తులు పట్టుకుపోము గానీ ఒక్కటి మాత్రమే పట్టుకొని పోతాం. అయితే మంచి లేదంటే చెడు. కరోనా అనేక గొప్ప గొప్ప విషయాలు మనకు నేర్పిపోయింది. మనం అనేక మంది ఆత్మీయులను కోల్పోయాము. కానీ ఆ భగవంతుడు నీ ద్వారా, నా ద్వారా ఏదో సంకల్పించాడు. ఖచ్చితంగా సంకల్పించాడు. మన ద్వారా ఏదో జరగాలని సంకల్పించాడు కాబట్టే మనల్ని సజీవులుగా ఇక్కడ ఉంచాడని నేను భావిస్తాను. సో ఈరోజు 2026 మార్చి 1వ తేదీన ఈ అంశాన్ని మనం నేర్చుకోవలసి ఉంటది. ఇంపాక్ట్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసి ఉంటది అని ఒక 30 సంవత్సరాల క్రితమే ఆ వ్యక్తి ఆలోచన చేశాడు. ఒక దూరదృష్టితో ఆలోచన చేసి మన కోసం ఒక వ్యక్తి మెదడులో నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప ఆలోచనే ఇంపాక్ట్ అనబడేటువంటి ఫౌండేషన్ గా రూపాంతరం చెంది ఇంతింతై ఒటుడింతై అన్న చందంగా ఈ రోజు అది ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగడం జరిగింది. ఇంత గొప్ప ప్లాట్‌ఫార్మ్ ని, ఇంత గొప్ప ఆత్మీయ కుటుంబాన్ని, ఇంత మంచి విషయాలను డిస్కస్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి గురువుగారు గంపా సార్‌కి పాదపద్మాలకు ముందుగా నేను నమస్కారం తెలియజేస్తూ, ఈ యొక్క రీజియన్ 4 282వ బ్యాచ్ ఇన్ఛార్జి దిల్లేశ్వరరావు గారు కావచ్చు, రీజనల్ సెక్రటరీ గారు ఉన్నారు, రీజనల్ ప్రెసిడెంట్ గారు, హెడ్ బోర్డ్ మెంబర్ మిత్రులు ఉదయ్ కుమార్ గారు, ఆర్‌పి గారు, అలాగే ఆత్మీయులు డాక్టర్ ఆర్‌విఆర్ గారు, మరీ ముఖ్యంగా పాస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ గారు కూడా మేబీ ఈ రీజియన్ కిందే ఉంటారు. సో వీళ్ళందరికీ మెంటర్స్ కి మరీ ముఖ్యంగా ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ లో నేర్చుకోవాలని వచ్చిన మీ అందరికీ కూడా ఈ సాయంకాలపు శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ మిత్రులారా, మీకోసం ఈ రోజు నేను ఒక చిన్న పీపీటీని తీసుకొని వచ్చాను. ఒకసారి షేర్ అవుతుంటే నాకు చెప్పండి సార్. బాలకృష్ణ సార్, పిఆర్ గారు,
పబ్లిక్ ప్లేస్ Yes, sir, it's visible. ఎస్, థ్యాంక్ యూ సార్. ఎస్, బాలకృష్ణ సార్ కి కూడా ఎస్, నేను కండెన్సర్ పెడుతున్నాను సార్. కొంత నాకు వాయిస్ ఇంకొంచెం మంచి రావడం కోసం. ఎస్, క్లియర్ ఉంటే ఒకసారి ఇలా చూపించండి. మీరు మాట్లాడుతుంటే నాకు వినిపించదు. వాయిస్ క్లియర్ ఉంటే ఇలా చూపించండి దయచేసి. నాకు ఇక్కడ ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బాలకృష్ణ సార్, థ్యాంక్ యూ. నా యొక్క సెషన్కి మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మిత్రులారా. ఎస్, నా పేరు ఇందాక సార్ పరిచయం చేసిన కృష్ణారావు గారు పరిచయం చేసినట్లు మారోజు రమేష్ అండి. గురువు గారు నాకు 2025-26 సంవత్సరంలో నేను ఇంపాక్ట్ లోకి వచ్చిన తర్వాత ఇంపాక్ట్ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నా మీద ఒక నమ్మకంతో ఈ యొక్క నేషనల్ వైస్ ప్రెసిడెంట్ బాధ్యతని ఈ ఇయర్కి ఇవ్వడం జరిగింది. ఈ మార్చి మంత్ చివరికల్లా నేను నా యొక్క బాధ్యతలని నేను పూర్తి చేసుకోబోతూ ఉన్నానని చెప్పడానికి చాలా చాలా సంతోషిస్తూ, ఎస్, ఇలా ఉండవలసినటువంటి సంబంధాలు ఎలాంటి అరమరికలు లేనట్టుకుండా నిష్కళంకంగా, ఎలాంటి భేదభావాలు లేకుండా, ఎలాంటి స్వార్థాలు లేకుండా మనస్ఫూర్తిగా ఉండవలసినటువంటి బంధాలు ఇలా ఎందుకు అయిపోతున్నాయి? ఇలా అంటున్నాం ఈరోజు. ఇలా ఉండవలసిన చేతులు ఇలా వచ్చాయి. ఇలా ఉన్నటువంటి వాటి తిరిగి ఇలా కలపడానికే ఈ రోజు నేను మీకు ఈ యొక్క మానవ సంబంధాలు అనేటువంటి అంశాన్ని మీకు అందించడానికి నేను రావడం జరిగింది మిత్రులారా. మరి మానవ సంబంధాలు అంటే ఏమంటారు అంటే, చాలా మంది ఎస్, మీ మాటల్లో నేను వినాలనుకుంటున్నాను, మీ మాటల్లో నేను వినాలనుకుంటున్నాను. ఎస్, ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే మీరేమనుకుంటున్నారో నాకు చెప్పవచ్చు. మానవ సంబంధాలు. ఎస్ సార్, ఒకసారి చెప్పండి సార్ నాయుడు గారు. సార్, ఉమ్మడి కుటుంబం కలిసిమెలిసి ఉండడం, అన్నదమ్ములు బంధం గాని, నాకు తల్లిదండ్రుల బంధం. సరే చూడండి, వినపడుతుందా సార్? హలో సార్, మీకు ఒక్క నిమిషం. ఎస్ వినపడుతుందండి మీరు చెప్పండి మేడం. సార్, వినపడుతుందా? నాయుడు గారు వినబడుతుంది సార్, చెప్పండి సార్. మీరు చెప్పమంటారా? సార్ వినబడుతుంది సార్, వినబడుతుంది సార్, వినపడుతుందా? వినబడుతుంది సార్. మానవ సంబంధాలంటే ఒక ఉమ్మడి కుటుంబం, సార్ అన్నదమ్ములు కలిసి ఉండడం, ఒక అన్నదమ్ములు కలిసి ఉండడం, ఇద్దరు తోటికోడళ్ళు కలిసి ఉండడం, అలాగే బాబా బామర్దులు కలిసి ఉండడం, అలాగే ఒక వియ్యంకులు కలిసి ఉండడం, పిల్లల దగ్గర నుంచి ఒక ఏదైతే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తామో అది మానవ సంబంధాలు అంటారండి. ఒక స్నేహితుల దగ్గర నుంచి అందరం తీసుకోవచ్చు అనుకుంటున్నాను. ఎస్, అంటే ఒకరితో ఒకరు కలిసి ఉండడం మానవ సంబంధాలు అని మీ యొక్క భావన, అంతే కదా సార్? అవునండి. ఎస్, అన్నవరం సార్ మీరు స్పందించండి సార్ ఒకసారి. మీ వాయిస్ కూడా వినాలనుకుంటున్నా సార్, ఎందుకంటే మళ్ళీ సెషన్ అయిపోయిన తర్వాత ఎటు వాళ్ళు ఉండిపోతుందో తెలియదు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్, మానవ సంబంధాలంటే తల్లిదండ్రులతో బిడ్డలు ఎంతవరకు ఉండాలి, అంతవరకు ఉంటూ వారు రావట్లేదు సార్ నాకు వాయిస్. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అన్నవరం గారు చూసుకోండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఎస్, మళ్ళీ ఒకసారి చెప్పండి సార్ అన్నవరం సార్. సార్, మరలా ఒకసారి చెప్పండి. తల్లిదండ్రులతో బిడ్డలో ఎంతవరకు ఉండాలి, అలాగే అన్నదమ్ములతో ఎంతవరకు కలిసి ఉండాలి, ఆ తర్వాత బిడ్డలతో ఎంతవరకు ఉండాలి, ఆ తర్వాత
నెక్స్ట్ ఏంటంటే ఇది ఎంత చెప్తాడికి మన కాలం కూడా ముగిసిపోద్ది. ఆ తర్వాత సెకండ్ సంబంధాలు అంటే మన పిల్లలు వాళ్ళు ఎలా ఉండాలి ఏంటనేది మన సంబంధాలు సార్. ఎస్, ఇందాక సార్ చెప్పిన దానికే రిలేటెడ్ గా ఉంది. ఎస్, ఒక్కసారి నేను మీకోసం తీసుకొచ్చినటువంటి నిర్వచనం ఒకసారి చూద్దాం సార్. ఎస్, అక్కడ అన్నదమ్ముల, అక్క చెల్లెళ్ళ, బావబామరుదుల, తల్లిదండ్రుల కాకుండా వ్యక్తులు ఒకరితో ఒకరు ఏర్పరచుకునే ఆత్మీయత, కోఆపరేషను, పరస్పరం ఇచ్చేసుకునే రిలేషన్షిప్, ఒకరిలో కలిగేటువంటి కాన్సెప్ట్స్, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇంకొకరికి పరస్పర మార్పిడి, షేర్ చేసుకోవడం. మీరు చెప్పింది నేను చెప్పింది ఒకటే, కాకుంటే నేనేమో నిర్వచన రూపంలో తీసుకొని వచ్చాను, అంతే, సింపుల్. వ్యక్తులు ఒకరితో ఒకరు ఏర్పరచుకునే ఆత్మీయత, సహకారము, పరస్పర బంధం కావచ్చు, అలాగే భావనల పరస్పర మార్పిడి కావచ్చు. దీనిని మనము మానవ సంబంధాలు అని అనడానికి అవకాశం ఉంది మీకు. మరి ఎక్కడ కీలకం ఇవి, ఎక్కడ ముఖ్యం ఈ యొక్క మానవ సంబంధాలు అనేటువంటివి ఎక్కడ ముఖ్యమైన అంటే ఎవ్రీవేర్ అండి. ఇండివిజువల్ గా ఏ ఒక్క వ్యక్తి కూడా ఈరోజు ఒంటరిగా జీవించే పరిస్థితి లేదు. అలా జీవించాడు అంటే అతడు ఆదిమ మానవుడై కందమూలాదులు తింటూ ఏకాకిగా బ్రతకవలసి ఉంటుంది. కానీ నేటి పరిస్థితులు అలా లేవు. కాబట్టి ఇండివిజువల్ గా ఎదగాలి అన్నా, ఇండివిజువల్ గా బ్రతకాలి అన్నా తప్పనిసరిగా తన జీవనం కొనసాగించడానికి మరొక వ్యక్తి యొక్క సహకారము తప్పనిసరి. ఆ వ్యక్తి ఏర్పాటు చేసుకునేటువంటి కుటుంబంలో ఉన్న సభ్యులతో జీవనం కొనసాగించడానికి కోసం కావచ్చు, తన యొక్క ఆలోచనలు పంచుకోవడానికి కావచ్చు, తన కుటుంబాన్ని ముందుకు నడుపుకోవడానికి కావచ్చు, కుటుంబ సంబంధాలు అనేటువంటివి ముఖ్యము. అలాగే కుటుంబం దాటామంటే మనం వెళ్ళవలసింది సొసైటీలోకి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి. అక్కడ కూడా నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. కాబట్టి సొసైటీలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి వ్యక్తులతో, ఇందాక మీకు ఫస్ట్ స్టార్ట్ సాంగ్ లోనే చెప్పారు, ఆ నలుగురు ఉన్నారు చూడండి. మన ఇంట్లో ఉన్న నలుగురేమో ఆస్తుల కోసం కొట్లాడితే ఈరోజు ఎన్ని శవాలు మున్సిపాలిటీ వ్యాన్లో వెళ్తున్నాయో మనం చూస్తూ ఉన్నాము. నాకు పంచివ్వలేదు, మళ్ళీ పడేస్తే నాకు అదొక ఖర్చు అని వదిలేసేటువంటి, రీసెంట్ గా కూడా ఎవరు అమెరికా అతడు ఏదో చేశాడు అనేటువంటిది కూడా చదివాను. అలాంటి దౌర్భాగ్యాన్ని గురించి మనం డిస్కస్ చేసుకోకూడదు. కానీ నవమాసాలు మోసి జన్మనిచ్చినటువంటి తల్లి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ కుమారుణ్ణి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసినటువంటి తండ్రిని పక్కన పెట్టేసి, రీసెంట్ గా మా స్కూల్లో ఒక ఫేర్వెల్ జరిగింది, 10th క్లాస్ పేరెంట్ ఫేర్వెల్ జరిగింది. నాకు నిన్న పరిచయం చేసి, నేను సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చేస్తాను, ఎస్సీ పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. ఆ అబ్బాయి మాట్లాడడానికి వచ్చి, ఆ అబ్బాయి సత్తుపల్లి, వాళ్ళ నాన్నగారు కర్నూలు నంద్యాలలో చెప్పుల షాపులో పనిచేస్తాడు. లాస్ట్ ఇయర్ 4 సార్లు అబ్బాయి పారిపోయాడు, నాదే హౌస్, నేను తీసుకోను అంటే పాపం వాళ్ళ నాయనమ్మ వచ్చి ఇంకా బ్రతిలాడగా ఇది తీసేసుకుంటే, ఆ అబ్బాయి మొన్న స్టేజీ మీద మాట్లాడాడు. ఇంకొక స్టూడెంట్ ఆ అబ్బాయికి లేని అవలక్షణాలు ఇంకొకటి ఇవ్వండి. ఇంకా అవలక్షణాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరయ్యా అంటే ఇంకొక స్టూడెంట్. ఆ ఇంకొక స్టూడెంట్ ని పారిపోతే ఈ అబ్బాయి బాగా ఉండాలని వాళ్ళ నంద్యాలలో చెప్పుల షాపులో పనిచేస్తాడు, ఒగ్గానప్పుడు కానీ బాగా బీదవాళ్ళు. ఈ అబ్బాయి అంటాడు, ఆ అబ్బాయి మా డాడీ అంటాడు, నాకు దేవుడు అంటున్నాడు. షాక్, టీచర్లు అందరూ షాక్. నేనేమో సరే మోటివేషన్ లో నేను ఉన్నాను కాబట్టి అప్పుడు ఇదే ఉదాహరణ చెప్పాను. నవమాసాలు మోసిన అమ్మ దేవుడిగా కనపడలేదా? నీ బ్రతుకు తెరువు కోసము నీకు మంచి లైఫ్ ఇవ్వాలి అని ఎక్కడ సత్తుపల్లి ఖమ్మం జిల్లా, ఎక్కడ కర్నూలు నంద్యాల, మీ నాన్న ఎక్కడో కూలి పని బతుకు తెరువు కోసం పోతే మీ నాన్న కనిపించలేదా అంటే నెక్స్ట్ డే వచ్చేసి ఇక ఏడ్చుకుంటూ నిలబడ్డ పరిస్థితి. ఎలాంటి సంబంధాలను ఈరోజు పిల్లలు చిన్నతనంలోనే ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి, అసలు సంబంధాలంటే తెలియనటువంటి పరిస్థితి అవుతుందండి సొసైటీ. యాజ్ ఏ ఇంపాక్టియన్ గా ఈ సెషన్ అయిన తర్వాత నేనేమంటాను అంటే, ప్రతి ఒక్క సెషన్ ని నేను స్టేజీ మీదకి వెళ్తాను, స్టేజీ మీద నేను సెషన్ ఇస్తాను, నాకు హర్షధ్వానాలు వస్తాయని ఎవ్వరూ కూడా కలలు కనొద్దు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నాను, ఇక్కడ నేర్చుకునే ప్రతి ఒక్క అంశాన్ని ఫస్ట్ మన ఇంట్లో ఇంప్లిమెంట్ చేయండి. మీరు ఏ టాపిక్ నేర్చుకున్నా మొట్టమొదట మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది, నేను ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ చేస్తున్నాను, నేను ట్రైనర్ని, నేను స్పీకర్ని, ముందు నీ ఇంటికి స్పీకర్ అవుకా, నీకు స్పీకర్ అవుకా ముందు, అప్పుడు బయట ఆలోచించేయండి దయచేసి. మిత్రులందరికీ కూడా నేను మరలా చెప్తున్నా, ఎందుకు అంటే ఇంట గెలిచి రచ్చ గెలువు అన్నారు. కాబట్టి మొట్టమొదట మార్పు అనేటువంటిది మనలో మొదలు కావాలి, మనతో మొదలు కావాలి, మన ఇంట్లో విత్ ఇన్ ద కాంపౌండ్ లో మొదలు కావాలి. ఇక్కడ మనం దాన్ని పాటించకుండా బయటికి వెళ్ళి మనం పాటిస్తే ఎలా ఉంటుందో చెప్పనా? సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. చిన్న పిల్లల్ని ఇంట్లో 14 సంవత్సరాల్లో పిల్లలు పాఠశాలలో ఉండాలి, ఇంట్లో పనికి పెట్టుకోకూడదు. సిగరెట్ తాగటము, ఆల్కహాల్ తాగటము ఆరోగ్యకరం అని సూపర్ ఉపన్యాసం ఇచ్చాను. కంది బాలకృష్ణ గారు నన్ను పిలిస్తే, పల్లాడి చిరంజీవి గారు నన్ను పిలిస్తే, 66 గారు నన్ను పిలిచి, సార్ పిల్లలంతా ఇలా ఉన్నారు, ఒక స్పీచ్ ఇవ్వండి అంటే సూపర్ గా పద్యాలు, పాటలు, కొటేషన్లు, డైలాగులు అన్ని చెప్పేసి అస్సలు చప్పట్లు కొట్టేసుకొని వచ్చేసాక నెక్స్ట్ డే రోజు నాడు వీళ్ళందరూ కలిసి వచ్చారు. రీజియన్ 4 వాళ్ళందరూ మా ఇంటికి వచ్చేసరికి నా ముందు సిగరెట్ ఉంది, మందు ఉంది, 12 సంవత్సరాల అమ్మాయి వచ్చేసి టీ తీసుకొని వచ్చింది. నేను చెప్పింది ఏంది, ఇక్కడ పాటించేటువంటిది ఏంది? నేను అక్కడ చెప్పాలి అంటే ముందు నా ఇంట్లో నేను పాటించుకోవాలి. కాబట్టి మనం ఏ టాపిక్ నేర్చుకున్నా మొట్టమొదట అది మన ఇంటికి ఇంప్లిమెంట్ చేయండి మిత్రులారా, అప్పుడు తర్వాత బయటకు వెళ్తాం. కాబట్టి సొసైటీలో ఉన్నటువంటి వారితో కూడా మనము మంచి సంబంధాలు, నలుగురిని సంపాదించుకునేటువంటి విధంగా ఉండాలి. తరువాత ఎక్కడ నువ్వు ఏ పని అయితే చేస్తావో ఆ పనికి వన్నె తెచ్చేటువంటి విధంగా, నీకంటూ ఒక చక్కని గుర్తింపు తెచ్చుకునే విధంగా, నీ తోటి వారు నీకు ఒక కష్టం వస్తే నా కుటుంబ సభ్యుడు అని భావించుకునేటువంటి విధంగా మనం ఉదయం 8 గంటలకు బయలుదేరొచ్చు, 9 గంటలకు బయలుదేరొచ్చు, పని నిమిత్తం, అది జాబ్ కావచ్చు, కూలి పని కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్లే మన ఫ్రెండ్స్. అక్కడ ఉన్న వాళ్ళతో మనం తలలో నాలుకలాగా ఉండాలి అంటే మన సంబంధాలు అనేటువంటివి అద్భుతంగా ఉండాలి. మరి ఎక్కడ వస్తుంది ప్రధానమైనటువంటి సమస్య ఎక్కడొస్తుంది? మానవ సంబంధాల విషయంలో ప్రధానంగా ఎందుకు ఈ యొక్క ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేటువంటి దగ్గర పెడితే, ఇతరులతో సరిగా పడకపోవడం. మనకు లేని స్కిల్ వేరే వాళ్ళకు ఉంటే ఖచ్చితంగా యాజ్ ఏ హ్యూమన్ గా మనం అప్రిషియేట్ చేయాలి. మనకు ఆ థాట్ రాలేదు, వేరే వాళ్ళకి థాట్ వచ్చింది, మనం కుళ్ళుకోవడం ఎందుకు? ఎప్పుడైతే ఇలా కుళ్ళుకుంటున్నారో ఆటోమేటిక్ గా మనలో ఆ చెడు ఆలోచన ఎంటర్ అవుతుంది. చక్కగా మాట్లాడవలసిన మాట సరిగా రాదు, పలకరించవలసిన పలకరింపు సరిగా ఉండదు, అప్రిషియేట్ చేయకపోగా అప్రిషియేట్ చేస్తే నోటుతో అవునని కళ్ళతో కాదని చెప్పేటువంటి విధమైనటువంటి రిలేషన్ మెయింటైన్ చేయడం అనేటువంటిది ప్రధానమైనటువంటి సమస్యగా ఇక్కడ చూడవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మనస్పర్ధలు. ఇవి ఎప్పుడైతే ఈ పడకపోవడము, మనస్పర్ధలు అనేటువంటివి ప్రధానంగా ఉన్నాయో మన రిలేషన్షిప్ అనేటువంటిది దెబ్బతింటుంది. ఇక్కడ మీకు ఒక 2 వ్యక్తులను చూపిస్తాను. ఎస్, ఈయన గారి జాన్ రాక్ ఫిల్లర్ గారండి. ఈయన గారు చెప్తారు మానవ సంబంధాలంటే ఏమిటి అనేటువంటి చక్కగా చెప్తారు. చాలా మంది చాలా నిర్వచనాలు ఇచ్చారు. ఇతరులతో సరిగా ప్రవర్తించి పటిష్టమైన మానవ సంబంధాలు ఏర్పాటు చేసుకోగలుగుతారో వారికి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఎంత అద్భుతమైనటువంటి మాట చెప్పాడండి. ఇతరులతో మనం సరిగా ప్రవర్తించాలి. ఒక కన్స్ట్రక్టివ్ వేలో హ్యూమన్ రిలేషన్స్ కనుక మనం ఏర్పాటు చేసుకోగలిగితే, అలాగే మన రిలేషన్షిప్ కనుకుంటే అలా మనకు అలాంటి ప్రాధాన్యత ఇస్తారట. ఆయన మనతో మాట్లాడడానికి ప్రాధాన్యత ఇస్తా అంటాడు జాన్ రాక్ ఫిల్లర్ గారు. అలాగే బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారు ఏమన్నారో చూద్దాం. ఎస్, మీరు ఇతరులతో మంచిగా ఉంటే మీకు మీరే బెస్ట్ ఫ్రెండ్ అవుతారు. మీరంటే మీరు అనుకోకండి, నేను ఇతరులతో మంచిగా ఉంటే నాకు నేనే బెస్ట్ ఫ్రెండ్ అవుతాను.
నేను ఇతరుల మీద ద్వేషం పెంచుకుంటే నాకు నేనే శత్రువు అవుతాను. ఇది మనందరం కూడా చెప్పుకోవచ్చు. ఈ రెండు నిర్వచనాలను బట్టి మానవ సంబంధాలు నెలకొల్పుకునేటువంటి విషయంలో ప్రధాన సూత్రధారి పాత్రధారి ఎవరయ్యా అంటే మనమే. ఏ ఒక్క వ్యక్తి కూడా ఇంకొక వ్యక్తిని పాడు చేయడు. ఏ ఒక్క వ్యక్తి కూడా ఇంకొక వ్యక్తి వలలో పడడు. నాకు పడాలి అంటే పడతా. ఏ ఒక్క వ్యక్తి కూడా చెడు మార్గంలో ఇంకొక వ్యక్తిని నడపడు. నాకు నడవాలి అనుకుంటే నడవ. మిత్రులు ఉన్నారు, 66 సార్ ఉన్నారు. మేము ఇంపాక్ట్ లో వెళ్ళినప్పుడు నాన్ వెజ్ తింటాం అనుకోండి, సార్ తినరు. ఆయన అనుకుంటే తినగలుగుతారు, కానీ తినరు. మీరు ఎందుకు తినరు అని నేను బలవంతం చేయడానికి లేదు. మీరు ఎందుకు తింటారు అని బలవంతం, ఎవరి ఇష్టం వారిది అంటారు. కాబట్టి ఏ ఒక్కరు కూడా ఇంకొకరి సంబంధాలను దెబ్బతీయరండి. మనం ఉండాలి అనుకుంటే ఉంటే, ఉండొద్దు అనుకుంటే ఉండదు. మరి దేనికి ఇప్పటి వరకు మనం ఈ ఇంట్రడక్షన్ చూసాము, ఎందుకు మనం మానవ సంబంధాల విషయంలో ఇంపార్టెన్స్ ఇవ్వాలి? దీని యొక్క ఇంపార్టెన్స్ ఎందుకు అంటే, మనకు ఒక ప్రొటెక్షన్ ఉంటుందండి. మానవ సంబంధాలు కనుక మనం చక్కగా మెయింటైన్ చెయ్యగలిగితే మనకు ఒక చక్కటి ప్రొటెక్షన్ అనేటువంటిది ఉంటుంది. తోటి వారితో ప్రొటెక్షన్ ఉంటుంది. మనలో ఒక కాన్ఫిడెన్స్, నేను ఒక పని చేస్తున్నాను అంటే ఎస్ నా వెనక నా వాళ్ళు ఉన్నారు కదా అనేటువంటి ఫీలింగ్ ఏర్పడుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఒకటి మనకి డెవలప్ అవుతుంది. ఎస్ మనకు ఒకవేళ స్ట్రెస్ కనుక ఉంటే దాని ఒక పని విషయంలో మనం ఒక్కరమే చెయ్యాలి అనేటువంటి దానికంటే నాకు తోటి వాళ్ళు ఉన్నారు కదా అనేటువంటి భావన కలుగుతుంది. ఆ పనికి సంబంధించినటువంటి ఒత్తిడి లభిస్తుంది. కాబట్టి మనం మానవ సంబంధాల గురించి నేర్చుకోవాలి. ఒకవేళ మనకి ఏమైనా సమస్యలు వస్తే ఏ ఒక్క వ్యక్తి కూడా సమస్యని సొల్యూషన్ ఇవ్వాలి అంటే అది కష్టం కావచ్చు. ప్రధానమంత్రికి కూడా, దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రికి కూడా మంత్రి మండలి అంటూ ఒక సలహా మండలి ఉంటుంది. ఒక పర్సనల్ సెక్రటరీ ఉంటారు. మనం చూస్తూనే ఉన్నాం, ఇలా ఇరాక్ లో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం, అమెరికాలో ఉన్న పరిస్థితి చూస్తున్నాం. సలహాదారుల ఆధారంగానే వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ 4 రకాలైనటువంటివి మన జీవితంలో ముఖ్యం. కాబట్టి మనం మానవ సంబంధాల విషయంలో దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరము. అంతకంటే ముఖ్యంగా ఎస్ మానవీయత పెరుగుద్దండి. మనం ఒకవేళ కష్టాలలో ఉంటే మన తోటి వాళ్ళు మనం కష్టంలో ఉన్నామని చెప్పేసి మనకు సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు చూస్తూ ఉన్నాం, ఏదైనా ఒక యాక్సిడెంట్ అయితే కాపాడాల్సింది పోయి సెల్ఫీ ఫోటోలు తీసుకుంటున్నారండి. ఎటుపోతుంది యొక్క మానవత్వం? మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. 100కు 1,00,00,000 ఒక్కడే ఒక్కడు, ఎడనున్నడు గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఎక్కడో ఎవరో రావాలి. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఏదైనా కష్టాలలో ఉంటే మన కష్టాన్ని సెల్ఫీ రూపంలో తీసుకోవడము, ఎవరో వచ్చి కాపాడతారులే, తిరిగి నేను కాపాడితే అది నేను ఎక్కడ పోలీసుల కేసు తిరగాలో, ఎక్కడ హాస్పిటల్లో నేను వెయిట్ చేయాల్సి వస్తుందో అనేటువంటి స్వార్థపూరితంగా ఆలోచన చేస్తున్నారే. అదే మానవ సంబంధాలు మనం కలిగి ఉంటే మానవీయత పెరుగుతుంది. మన యొక్క మంచి మాట ద్వారా అనేక మందిని సంపాదించుకోగలుగుతాం. కాబట్టి తప్పనిసరిగా దీనికి మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మరి దీని యొక్క లక్షణాలు ఒక 4 లక్షణాలు ఉన్నాయండి. ఎస్ ఏమేమి ఉన్నాయి? మానవ సంబంధాల యొక్క లక్షణాలు ఏమేమి ఉన్నాయి? ఏమీ లేదండి. ఆస్తులు ఇవ్వలేము, అంతస్తులు ఇవ్వలేము, కానీ ఒక ఆప్యాయత. కష్టాల్లో ఉన్నవారికి భుజాన చెయ్యి వేసి ఒక్కసారి ఒక ఎంపతి చూపించండి. ఆప్యాయంగా ఆలింగనం చేసుకోండి. శంకరదాద MBBS లోనేదో మూవీలో చిరంజీవి గారు ఆ సీన్ చూస్తాం. మనం కష్టాలన్నీ పోతాయి. ఆకలి అయ్యేటువంటి వ్యక్తికి ఒక రోజు అన్నం పెట్టగలుగుతాము, కానీ అదే ఆకలి అయ్యేటువంటి వ్యక్తికి రోజు పెట్టాలి అంటే మనం పెట్టలేము, సహాయం చేయలేము. కానీ
ఆహారాన్ని ఎలా సంపాదించుకోవచ్చు, ఒక మంచి పరిష్కార మార్గాన్ని ఇవ్వండి. భుజం వెన్ను తట్టి తన యొక్క శక్తి ఏంటో చెప్పండి. మర్చిపోతాడా? ఒకవేళ మనం చనిపోయామని తెలిస్తే ఎక్కడున్నా వస్తాడు. కాబట్టి ఆప్యాయత అనేటువంటిది కలగజేయడము మానవ సంబంధం యొక్క ప్రధానమైన లక్షణము. అలాగే ఒకరి పట్ల మరొకరికి నమ్మకాన్ని ఏర్పాటు చేయడం కూడా దేవుని యొక్క మరొక లక్షణము. కాబట్టే ఆ పరస్పర విశ్వాసాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మనము అనేక దేశాలకు స్నేహహస్తాన్ని అందించగలుగుతున్నాము. అలాంటి విశ్వాసం మనం పెంపొందించుకున్నాం. కాబట్టి మనందరికీ తెలుసు, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను ఎక్కడేదో నరేంద్ర మోడీ గారు బీజేపీను పైన చేయటానికి కాదు, నాకు పార్టీలతో సంబంధం లేదు, కానీ నేను చదివి యాజ్ ఏ టీచర్ గా నేను గమనించింది. ఒక ముద్ర వేసి ఒక మతానికి ప్రతినిధుడు మా దేశానికి రానివ్వమని చెప్పేసి అన్నటువంటి అమెరికానే ఈ రోజు రెడ్ కార్పెట్ పరుస్తుంది. రండి 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 అని. అంటే ఆయన పరిపాలన, ఆయన యొక్క విజను, ఆయన యొక్క తెలివితేటలు, ఆయన చూపించేటువంటి చొరవ, ఆయన కోరుకునేటువంటి రిలేషన్షిప్ ఏదైతే ఉందో, అయ్యో మేము తప్పు చేసామే, ఈయన విషయంలో ఇలా ఆలోచన చేసాం. మతం అనేటువంటిది అది లోపలకు సంబంధించిందండి. కానీ ఈ సంబంధాలు అనేటువంటివి బయటికి కనిపించేటువంటి, అక్కడ మతాలు అనేటువంటివి, కులాలు అనేటువంటివి ఉండవు. కాబట్టి పరస్పర విశ్వాసం అనేటువంటిది మరొక ముఖ్య లక్షణము. ఒక వ్యక్తి దగ్గర ఉన్న సమాచారం మరొకరికి ఎంతవరకు చేరవేయాలో అంతవరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేరవేసేటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక లక్షణము. అలాగే సహనము మరియు శ్రద్ధ, వీటిని 4 కలగజేయడము ప్రధానమైనటువంటిది. మరొక 2 గొప్పవి ఉన్నాయండి. ఎస్, ఒకరికొకరు సహాయం చేసుకోవడం కూడా మానవ సంబంధాల యొక్క మరొక ముఖ్యమైనటువంటి లక్షణము. చివరిది సానుభూతి అండి. కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తికి దగ్గరకు తీసుకొని ఓదార్చేటువంటి ఒక మాట చెప్పగలిగితే, మన గురువు గారు చెప్తూ ఉంటారు, గంపా సార్, మీరు ఆనందంలో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయకండి, ఆస్తులు కూడబెట్టుకున్నప్పుడు నాకు ఫోన్ చేయకండి, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయండి అని చెప్తారు గురువు గారు. అదే కదా సానుభూతి అంటే. మనం కూడా ఇంపాక్ట్ లో ఈ యొక్క అంశాలను నేర్చుకుంటున్న మనము కూడా పెంపొందించుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదేనండి. కాబట్టి ఈ 6 లక్షణాలను మన మైండ్ లో ఎప్పుడు పెట్టుకొని ఈ 6 సాధించడం కోసము పరితపించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. మరి యొక్క మానవ సంబంధాలలోని కొన్ని రకాలు చూద్దాం. కుటుంబ సభ్యులతో ఎలా ఉండాలి? నా కుటుంబ సభ్యులే కదా, నా వాళ్లే కదా అనుకోవడానికి లేదండి. మన వేళ్లే కదా, ఏ ఒక్క వేలు కూడా ఇంకొక వేలుతో సమానంగా లేదు. కుటుంబంలో ఉన్న సభ్యుల్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉంటుంటాయి. కాబట్టి కుటుంబంలో ఎవరు ఏ మనస్తత్వంతో ఉన్నారో దానికి అనుగుణమైనటువంటి సంబంధాలను మనం ఖచ్చితంగా నెరవేర్చాలి. కాబట్టి కుటుంబ సంబంధాలు. స్నేహితుడు అంటాడు, మన వెనకే గోతులు తీస్తాడు. స్నేహితుడు అంటే ఎలా ఉండాలి? ఎలాంటి స్నేహితులు ఉంటున్నారు? నంబి శ్రీధర్రావు గారని ఒక అద్భుతమైన కవి ఉన్నారు. పొత్తంబై కడు నేర్పుతో హితమునుద్బోధించు మిత్రుండు, సంవిత్తంబైనొక కార్య సాధనమునన్ వెల్గొందు మిత్రుండు, స్వాయత్తంబై కృపాణమయ్యరుల నాహారించు మిత్రుండు, ప్రోచిత్తంబై సుఖమిచ్చు మిత్రుండు దగన్ శ్రీలంక రామేశ్వర అంటాడు. మిత్రుడు అంటే ఒక పుస్తకం లాగా ఉపయోగపడాలి అండి. మిత్రుడు అంటే కష్టకాలంలో డబ్బు ఎలాగైతే ఉపయోగపడుతుందో అలా ఒక సహాయకారిగా ఉండాలి అండి. మిత్రుడు అంటే ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక కృపాణము, కత్తి ఎలాగైతే ఉపయోగపడుతుందో అలా ఉండాలి అండి. మిత్రుడు అంటే ప్రశాంతంగా ఇలా, నా మిత్రుడు ఉన్నాడు నాకేంటి అని విశాలమైనటువంటి మనస్తత్వంతో పడుకునే విధంగా ఉండాలండి మిత్రుడు. అలాంటి మిత్రులు ఉన్నారా? అలాంటి మిత్రులు రావాలి అంటే మనం హ్యూమన్ రిలేషన్స్ ని కరెక్ట్ గా మెయింటైన్ చెయ్యాలి. కాబట్టి స్నేహ సంబంధాలు అనేటువంటిది 2వ రకం. 3వది, ఎక్కడైతే మనం ఏ వృత్తి అయితే చేస్తున్నామో
ఆ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ప్యూన్ దగ్గర నుండి, వాచ్‌మన్ దగ్గర నుండి, తోటి కలీగ్స్ దగ్గర నుండి అందరితో కూడా మనం తలలో ఎలా నాలుకలాగా ఉండాలి అంటే మంచి మానవ సంబంధాలు కలిగి ఉంటే మనం అద్భుతమైనటువంటి వ్యక్తికి అక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ అయినా మనకు ఒక మంచి పేరుంటుందండి. అలాగే సొసైటీలో కూడా మనకంటూ ఒక మంచి గుర్తింపు ఉండగలిగితే మనం పోయిన తర్వాత మీకు ఇంతకు ముందే చెప్పాను. ఒకటే ఉంటది. అయితే మంచి లేదైతే చెడు. మన గురించి మంచి మాట్లాడుకోకపోయినా పర్వాలేదు. కానీ ఈ కాలంలో మనం ఎంతకాలం అయితే బ్రతుకుతామో ఈ భూమి మీద ఇంకొక గంట వరకు ఉంటామా పోతామనేది తెలియదు. కానీ బ్రతికని ఈ కొద్ది కాలంలోనైనా రేపు మనం పోయిన తరువాత మన గురించి మాట్లాడుకోవడానికి ఒక మంచి మాట. ఈరోజు ఉదయం ఫేస్‌బుక్ చూశానండి. ఏడ్చాను వాస్తవానికి. వేణుమాధవ్ గారు, జయప్రకాష్ రెడ్డి గారు, కొండవలస గారు, మల్లికార్జున గారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, కోట శ్రీనివాసరావు గారు, ఫిష్ వెంకట్ గారు, ఎందుకో బాలసుబ్రహ్మణ్యం గారు ఎవరు చేశారో తెలియదు. ఆ వీడియో ఏఐలో చేశారు. సమాధి ఉంది, సమాధి దగ్గరకు వచ్చి నిలబడుతున్నారండి. వాళ్ళెవరూ నాకు బంధువులు కాదు. కానీ వాళ్ళు పంచినటువంటి ఆనందం ఉందో చూడండి. సినిమాల్లో యాక్ట్ చేసినప్పుడు ఎందుకో ఓన్ చేసుకోవాలన్నటువంటి పరిస్థితి ఎక్కడొచ్చిందయ్యా అంటే ఆ గంపాసార వల్లే వచ్చింది. ఎందుకంటే నా ఉద్యోగం ఏదో నాది, నా కుటుంబం ఏదో నాది అనేటువంటి విధంగా ఆయన గారు నన్ను వదిలిపెట్టలేదు ఎందుకో మరి. వాళ్ళు గుర్తొచ్చారు. ఆ వీడియో చూస్తున్నంతసేపు నాకెందుకో కళ్ళు కారిపోతూ ఉన్నాయి, నీళ్లు కారిపోతూ ఉన్నాయి, బాధ అనిపించింది. అయ్యో, ఇంత మంచి మంచి నటులు కోల్పోయామే. రేపు ఒకవేళ నేను పోతే తర్వాత క్వశ్చన్ నాకు వచ్చింది, నన్ను గుర్తుపట్టే వాళ్ళు ఎవరైనా ఉంటారా అని నాకు ఒకసారి అనిపించి అసలు అలా నాకు చాలా విషణ్ణవదనం అనిపించింది మిత్రులారా. కాబట్టి మనం సొసైటీలో బ్రతుకుతున్నప్పుడు మనం పోయిన తర్వాత మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. ఈ 4 రకాలైనటువంటి సంబంధాలను మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేస్తున్నటువంటి మనము మరి ఎందుకు మన సంబంధాలు, మనకు కుటుంబం ఉంది, స్నేహితులు ఉన్నారు, వృత్తి ఉంది, సొసైటీ ఉంది, ఎందుకు మన సంబంధాలు దెబ్బతింటున్నాయి? మరి వీళ్ళందరూ మనకు అవసరం ఉంటున్నాం, ఎందుకు మన సంబంధాలు దెబ్బతింటున్నాయి? ఇది ఉందో చూశారు, ఈ 6 అంగుళాల నాలుక, దీనికి ఏం పని ఉండదండి, ఏం పని ఉండదు, ఇక వాగుతూనే ఉంటుంటది. ఎప్పుడైతే దీనికి మనం అడ్డుకట్ట వేసుకుంటామో, ఎంతవరకు మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలో అడ్డుకట్ట వేసుకొని దాని ప్రకారం మాట్లాడుకోగలిగితే అనవసరంగా ఎవరిని విమర్శించము. అలా ఎప్పుడైతే విమర్శిస్తామో ఆటోమేటిక్ గా మన సంబంధాలు తోటి వారితో మన సంబంధాలు దెబ్బతింటాయి. అనవసరమైన వాదనల వలన, అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడడం వలన ఎవరో ఒకళ్ళు సర్దుకుంటే సరిపోతుంది కదా, నేను గొప్ప అంటే నేను గొప్ప, దీనివల్ల ఏమవుతుందంటే బరస్ట్ అవుతున్నారు, సంబంధాలు అనేటువంటి మంట కలిసిపోతుంది. ఇతరులను నిందించడం, అనవసరంగా నిందించడం, మాట తీరు సరిగా లేకపోవడం, ఎంతకు నీ కంటిలో దూలాన్ని పెట్టుకొని ఎదుటివారి కంటిలో నలుసును వెతికేటువంటి కుంచిత మనస్తత్వం ఎవరిలో అయితే ఉంటుందో, అలా ఎప్పుడైతే ఎదుటివారిలో తప్పులు వెతుకుతూ ఉంటామో ఆటోమేటిక్ గా మన సంబంధాలు అనేటువంటివి దెబ్బతింటూ ఉన్నాయి. ఎంతకి నీదే తప్పు, నీదే తప్పు, నీదే తప్పు. నువ్వు ఒకవైపు, నేను నీ వైపు ఒకటి చూపిస్తుంటే నా వైపు 4 చూపిస్తున్నాయని ఎప్పుడైతే గమనించమో ఆటోమేటిక్ గా మన సంబంధాలు దెబ్బతింటాయి. ప్రతి చిన్న విషయానికి కోపం, అసూయ పడటం, ద్వేషించడము, ఈర్ష్య పడటము, స్వార్థంగా ఆలోచన చేయటం, నాది, నా కుటుంబం, నేను, నా వాళ్ళు మాత్రమే. ఎప్పుడైతే ఈ కుంచిత మనస్తత్వ స్వభావం ఉన్నదో ఆటోమేటిక్ చెప్పేటువంటి మాటలో కానీ చేసేటువంటి పనిలో కానీ నిజాయితీ లేకపోవడం కూడా ప్రధానమైనటువంటి సమస్యలుగా ఉన్నాయి. ఇవి ఎప్పుడైతే ఎవరి మస్తిష్కాలలో అయితే, మనసుల్లోనైతే, మైండ్లోనైతే నోటి నుండి ఎక్స్ప్రెషన్స్ ద్వారా బయటకు వస్తున్నాయో మన సంబంధాలు అనేటువంటివి దెబ్బతింటున్నాయి మిత్రులారా. ఇవేరా, ఇంకొన్నాయి, ఇంకా ఉన్నాయి. మనల్ని కొన్ని సమస్యలు పట్టి పీడిస్తుంది. వీటి వల్ల లాభం లేదు, కనీసం ఒక ముద్ద అన్నం పెట్టవు, కనీసం బ్లడ్ డొనేషన్ కూడా ఇవ్వదు. కానీ దీన్ని పట్టుకొని మాత్రం మనం బాగా గాలికి ఏ కులం పెడదాము,
తాగే నీటికి ఏ కులం పెడదాము, సూర్యుడికి ఏ కులం పెడదాము, చంద్రుడికి ఏ కులం పెడదాము, భూమికి ఏ కులం పెడదాము, ప్రకృతికి ఏ కులం పెడదాము? ఏ మాత్రం ఉపయోగం లేనటువంటి స్వార్థ ప్రయోజనాల కోసం పట్టుకొని వేలాడుతున్నటువంటి ఎవరిని కోసినా వచ్చేటువంటి అదే బ్లడ్, ఎవరు పిలిచినా అదే గాలి. కానీ ఎప్పుడైతే దీనికి విస్తృత ప్రాధాన్యత ఇస్తున్నారో దాని వలన నా కులము గొప్ప అంటే నా కులము గొప్ప, ఉన్నడో లేడో తెలియదు. నేను చెప్తూ ఉంటాను, స్వర్గం నరకాలు ఎక్కడా లేవు. నువ్వు ఆనందంగా ఇతరుల మీద ఆధారపడకుండా నీ జీవితాన్ని చక్కగా హ్యాపీగా చేస్తే స్వర్గము, లేదు అంటే నరకం. పిల్లలకు ఒకటే చెప్తాను, మా పిల్లలకైతే, అరే బిడ్డ మీరు కనుక బాగా చదువుకుంటే, మమ్మల్ని మించి మంచి స్థాయిలో ఉండి కనుక రేపు నీకు రోగం వచ్చినా, రుస్ట్ వచ్చినా, ఏదొచ్చినా ఏ కష్టం లేకుండా నువ్వు గనుక సునాయాసంగా హ్యాపీగా ఇతరుల మీద ఆధారపడకుండా కనుక నీ సమస్య నువ్వు తీర్చుకోగలిగితే స్వర్గంలో ఉన్నట్టు. అప్పు కోసం వేరే వాడి దగ్గరికి వెళ్ళి అప్పులు పాలై ఉన్నటువంటి భూమిని అమ్ముకోవడమో దొంగతనం చేయడం చేస్తే ఇదే నరకం బిడ్డ అని చెప్తుంది. కాబట్టి హ్యూమన్ రిలేషన్స్ నేర్చుకుంటున్న మనము కూడా ఇదే చేయాలి అని. హ్యాపీగా బ్రతికినంత ఈ కాలంలో ఒకళ్ళ మీద అబద్ధం ఆడకుండా, ఆధారపడకుండా, తప్పుడు పనులు చేయకుండా మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ గనక ఉంటే స్వర్గంలో ఉన్నట్టు, ఏకాకిగా బతికితే మాత్రము నరకంలో ఉన్నట్టు. ప్రాంతాలు, ఏ ప్రాంతం అయితే ఏంటండి, నాకు ఇక్కడ నా మిత్రులు ఉన్నారు, చాలా మంది నా రీజియన్ 4 మిత్రులు ఉంటారు. నేను తెలంగాణకు చెందిన వ్యక్తిని కావచ్చు, అయితే నా మిత్రులు నాకు ఇక్కడున్న మిత్రుల కంటే ఆ మిత్రులే నాకు ఎక్కువ. ఈవెన్ ఖమ్మంలో ఉన్న మిత్రులు కంటే నాకు మహబూబ్ నగర్ లో ఎక్కువ మంది మంచి మిత్రులు ఉన్నారు, నేను బిఎడ్ అక్కడ చేసినప్పుడు. కాబట్టి ఈ ప్రాంతాల వారీగా కొట్టుకోవడం కూడాను, దీనివల్ల అన్నదమ్ములుగా ఉండవలసినటువంటి మనము ఇలా దేశాలుగా విడిపోయాము, రాష్ట్రాలుగా విడిపోయాము, శత్రువులుగా ఇంకా భావించుకుంటున్నటువంటి వాళ్ళకి నేను చెప్పలేను. కానీ మానవ సంబంధాలు దెబ్బతినడంలో ఇది ఒక ప్రధానమైనది. నా వర్గం గొప్ప అంటే నా వర్గం గొప్ప. ఏ వర్గం గొప్ప అండి? కత్తి పెట్టి పొడిస్తే ఎవరైనా చనిపోవచ్చు, ఏ వర్గమైనా పోవచ్చు, కానీ తిరిగి మరలా పుట్టం కదా. కాబట్టి మంచి మానవ సంబంధాలు నెలకొల్పుకోవాలి అంటే ఈ సమస్యలకు దూరంగా ఉండడం అనేటువంటిది చాలా మంచిది. ఇవేనా అంటే ఇవన్నీ ఇంతకు ముందు చెప్పిన ఒక 8, ఇవొక 4 అంటే ఇవాళ మన జీవితంలో కొన్ని ప్రధానమైనటువంటివి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు అస్సలు మళ్ళా సూపర్. దీని మోజులో పడి, 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 దీని మోజులో పడి జన్మనిచ్చిన పిల్లల పట్టించుకునే పరిస్థితి లేదు. మనకు జన్మించిన పిల్లలు కూడా తల్లిదండ్రులేంటి, అన్నదమ్ములేంటి, నా బంధువులు ఎవరు, నా ఆత్మీయులు ఎవరు, పెద్దనాన్నెవరు, చిన్నాన్నెవరు, పిన్నెవరు, అత్తమ్మెవరు, వీళ్ళు ఏమని పిలవాలి, వీళ్ళతో ఏం మాట్లాడాలి, అసలు వీళ్ళు మాకేమవుతారు అని తల్లిదండ్రులకి చెప్పే సమయము లేదు, పిల్లలు నేర్చుకునే సమయం కూడా లేని పరిస్థితి. వీటి మీద ఎప్పుడైతే మనం దృష్టి పెడుతున్నామో మన జీవితంలో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఆప్యాయతలు, అనుబంధాలు, సంబంధాలు, వీటి ప్లేసులో ఎప్పుడైతే వీటికి ఇచ్చామో, వీటికి అలవాటు పడ్డ మనము ఈ పరిస్థితుల్ని మన కుటుంబంలో నెలకొల్పుతూ ఉన్నాము. పిల్లల ముందు గొడవలు పెట్టుకుంటున్నాం, ర్యాంక్ రావాలంటున్నాం. అసలు ఆ ర్యాంకు రావడం అనేటువంటి దాన్ని ఎలా తెచ్చుకోవాలనేటువంటిది నువ్వు నీ కూతుర్ని, కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకొని నేర్పగలుగుతున్నావా? అటోళ్ళు వచ్చి ఒకటి చెప్తారు, ఇటోళ్ళు ఒకటి వచ్చి చెప్తారు, బుర్ర పగిలిపోతుంది. ఒక ఇంట్లోనే కాదండి, చివరికి ఎలా పరిస్థితి అయిపోయిందా అంటే ఈరోజు మనం చూస్తున్నాము, ఇరాన్ దేశానికి చైనా దేశం సహాయం చేస్తే ఇజ్రాయెల్కి అమెరికా సహాయం చేసింది. గొడవ వచ్చింది ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్. సహాయం వచ్చినటువంటిది అమెరికాను, చైనా వచ్చాయట. ఇంకేమేమి వచ్చినాయి మనకు తెలియదు. భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం వస్తే పాకిస్తాన్కి సపోర్ట్కి ఇంకో దేశం వస్తుంది, భారతదేశానికి సపోర్ట్కి ఇంకో దేశం వస్తుంది. ఈ మధ్య దేశాల మధ్య యుద్ధాలు. మీకు అందుకనే ఇంతకు ముందు చెప్పింది, ముందు మన కుటుంబం డెవలప్ అయితే, ప్రేమానురాగాలు ఉంటే ఆటోమేటిక్ గా బయట ఉంటుంది. ఆ బయట రాష్ట్రాలు అవుద్ది, రాష్ట్రాలు దేశాలు అవుద్ది, దేశాలు ప్రపంచం అవుతుంది. కానీ దానికి బీజం ఎక్కడ పడుతుంది? ఈ సంబంధాలు దెబ్బతినడానికంటే ఇక్కడే పడుతుంది అని మనం చెప్పడానికి అవకాశం ఉంది. మరి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏ సమస్యలను ఎదుర్కొంటున్నాం? ఎస్,
అనవసరమైనటువంటి గర్వాలు. పోయిన తరువాత నువ్వు పోయినా నేను పోయినా మనం చేసేటువంటిది ఒక ఇంత బూడిద లేదా 6 అడుగుల గోయి. దీనికి ఎందుకు ఎగిరెగిరి పడుతున్నావు? నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిరా, నీ వెంట వచ్చేది ఏమిటిరా? వందల గడ్డల జానడు జగను సంపాదించుకురా, ఎకరాలు నీ వెనక రావు గదా. ఆస్తులన్నీ ఉన్న చిల్లరే జల్లేరు, అంతస్తులెన్నున్న పాడేనే గడతారు. మంచోనివైతే నలుగురు మోస్తారు, చెడ్డోనివైతే చీకొట్టిపోతారు. నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిరా, నీ వెంట వచ్చేది ఏమిటిరా? వందల గడ్డల జానెడు జగను సంపాదించుకోరా, ఎకరాలు నీ వెనక రావు గదా. ఎందుకండి గర్వం? నాకు అంత ఆస్తి ఉంది, ఇంత ఆస్తి ఉంది. ఒక్కడ అన్నం దొరికితే చాలు. బంగారం తిని బ్రతకలేము, డబ్బులు తిని బ్రతకలేము. కాబట్టి అనవసరమైన గర్వాల జోలికి పోవద్దు. ఇచ్చేటువంటి కమ్యూనికేషన్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ గా ఇవ్వు. లోపాలు విన్నది ఒకటి, చెప్పేది ఒకటి, ఇటు పడిపోతుంది అటు పడిపోతుంది. నేను 2020 డిసెంబర్ 20కి ముందు నా పరిస్థితి ఎలా ఉండేదంటే, నేను ఒక మాట చెప్పేసేస్తే అది ఎక్కడికెక్కడికో పోయి ఏదో విధంగా బరస్ట్ అయిపోయింది. నేను అన్నది లేదు, పెట్టింది లేదు. ఏదో ఒక చిన్న విషయం గురించి ఈ రోజు పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఆ భగవంతుడు నాకు వరం ఇచ్చినటువంటి గంపసారి ఇచ్చిన వరం వల్ల ఈ రోజు సాయంత్రం అయితే నేను ఎవరితో మాట్లాడాను. అసలు నా ఇంటికి ఎవరు రాదు, నేను ఎవరింటికి పోను. ఎందుకంటే నాకు చాలా పని ఉంది. పీపీటీ చేసుకోవడం, ఒక బుక్ చదువుకోవడం. మీరు నా వెనక చూస్తే కూడా చూడండి, బుక్స్ ఉన్నాయి. ఎందుకు? మనం ఏదో ఒక మాట చెప్దాం అనుకుంటాము, అది ఎటేటో తిరుగుతుంది. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? మారోజు రమేష్ దగ్గరికి ఒక మాట వస్తే ఒక సొల్యూషన్ వస్తుంది. మారోజు రమేష్ దగ్గర మాట్లాడితే అది ఎటేటో పోయి అది బూమరాంగ్ లాగా నాకు వచ్చి తిరిగి నువ్వే అన్నమాట కదా అబ్బా ఈ మాట నా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఏమొస్తుంది తెలుసా? ఈ సలహా మారుజు రమేష్ గారే ఇచ్చి ఉంటారు కదా, ఈ సొల్యూషన్ మారుజు రమేష్ గారే కదా ఇచ్చి ఉంటారు కదా అనే స్థితికి వచ్చిన. ఎందుకంటే ఇంపాక్ట్ లో ఉండటం వల్ల, హ్యూమన్ రిలేషన్స్ అంటే ఏంటనేది నేర్చుకోవడం వల్ల. కాబట్టి కమ్యూనికేషన్ లో లోపం రావడం కూడా మానవ సంబంధాల్లో ప్రధానమైనటువంటి సమస్య. అందుకే చిన్న పిల్లల్నే పెట్టా చూడండి ఒకసారి. అమ్మా నాన్న దగ్గర కూర్చోబెట్టుకొని నేను అంటాను, మా బాబుకి మా పాపకి ఫోన్ ఇవ్వకపోతే అన్నం తినడండి. పెట్టబాకండి. కడుపులో కాలితే గుర్రమైన ఉరిగడ్డి మేస్తాడు. నేను రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు మీకు ఉదాహరణ చెప్పాలి. నిన్న జరిగినటువంటి సిచ్యుయేషన్. తండ్రి బస్ ఎక్కించడానికి కూతురుని తీసుకొచ్చాడు. నేను గమనిస్తూ ఉన్నానండి. నాకు ఆ పాప నాకు సంబంధం లేదు. యాజ్ ఎ టీచర్ గా, యాజ్ ఏ మోటివేటర్ గా నేను ఒక మాట చెప్తున్నాను. ఆ పాప ఆ సిమెంట్ బల్ల మీద కూర్చుంటది. వాళ్ళ నాన్న ఫోన్ తీసుకొని నేను చూస్తా ఉంది. రోజు నేను 8 గంటలకే ఉంటుంది మాకు స్కూలు. నాకు 12.5 కిలోమీటర్స్ ఉంటుంది. నేను 3 రోజులు గమనించాను. వాళ్ళ నాన్న అటు చూస్తున్నాడు, ఈ అమ్మాయి సెల్ ఫోన్ ఆడుతుంది, వెయిటింగ్ ఫర్ బస్సు. నేను ఆగాను. ఆ బెంచ్ దగ్గర ఆగాను. నాకు సంబంధం లేదు. నేను సార్ ఒకసారి మీ నెంబర్ ఇవ్వండి సార్ అన్నా. ఆ పేరెంట్ అన్నాను. ఎందుకండి అంటే, లేదు సార్ నేను టీచర్ని, పలానా రెసిడెన్షియల్ స్కూల్లో టీచర్ని సార్, ఒకసారి మీ నెంబర్ ఇవ్వండి సార్ అంటే, అమ్మా ఒకసారి నా సార్కి నెంబర్ అటు చెప్పు అంటే, నేను పరిచయం చేసుకున్నాను పలానా రెసిడెన్షియల్ స్కూల్ టీచర్ అంటే, అమ్మ సార్కి అటు నెంబర్ ఇవ్వమ్మా అని చెప్పేసి అంటే, ఆ పాప అంకుల్ అని నెంబర్ ఇచ్చాను. నోట్ చేసుకున్నాను. సో వెళ్ళిన తర్వాత నేను 10:30కి కాల్ చేశాను. నిన్న విషయం చెప్తాను. సార్ నేనండి ఇంతకుముందు టీచర్ గారి కదా కాల్ చేశాను, మీ నెంబర్ తీసుకున్నాను అండి. సార్ అంటే, సార్ మీ పేరు తెలుసుకోవచ్చు? సార్ నా పేరు రాంబాబు అండి. రాంబాబు గారు, ఒక కుటుంబ సభ్యుడిగా చెప్తున్నాను, పొద్దున్నే పిల్లలు చాలా ప్రశాంతమైన మనస్తత్వంతో స్కూల్కి వెళ్ళాలి. మీరెంతో గారాభంగా మీ కూతుర్ని పెంచుతున్నారని నాకు తెలుసు. కానీ పిల్ల చేతిలో మొబైల్ పెట్టారు. ఆ పాప ఏవో రీల్ చూస్తుంది. ఇదే ఆలోచనని స్కూల్కి కూడా తీసుకెళ్తుందండి. దయచేసి ఇంకొకసారి అలా చేయకండి ప్లీజ్ అండి అని నేను అన్నప్పుడు, సారీ సార్ నేను ఇంత ఆలోచన చేయలేదు సార్, మా పాప ఏదో సరదాగా బస్ కోసం చూస్తుంది కాబట్టి వద్దు సార్ అలా చేయకండి. పసి హృదయం కదా అమ్మాయి, 8th క్లాస్ అమ్మాయి, పసి హృదయం అండి, టీనేజ్ లోకి వస్తున్నటువంటి అమ్మాయి. ఏమొస్తాయి? మనం ఏదైతే గూగుల్లో మాట్లాడుతుంటామో దానికి తరహాయే వస్తుంటాయి. అక్కడికి వెళ్ళి కూడా అదే డిస్కస్ చేస్తుంది.
రోజు మొత్తం పొల్యూట్ అయిపోతుందండి, ఎంతో గారాబంగా పెంచుకుంటున్న కూతురు అని చెప్పేసి అన్నప్పుడు, ఈ రోజు నేను మళ్ళా హాలిడే డ్యూటీ ఉందని స్కూల్కి వెళ్తే ఆ సారు ఆయన గారు మళ్ళా నాకు మార్నింగ్ కాల్ చేసి, సార్ ఒకసారి ఇంటికి వస్తారా సార్, మీతో మాట్లాడతాను అని అన్నారు. నేను వెళ్ళిన తర్వాత ఆప్యాయంగా కూర్చోబెట్టుకున్నాక ఆ పాప నా దగ్గర కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టమ్మా, ఈ సారు మనకు బంధువు అవుతారు అని చెప్పాడు. నాకు షాక్ అయ్యా నేను. మనకు బంధువు అవుతారమ్మా, అంకుల్ అవుతారు నీకు, ఈ అంకులు టీచర్ గా పనిచేస్తారు, దగ్గర ఊరే కానీ మనకు ఇంతవరకు తెలియదమ్మా అని సార్ కొన్ని మంచి మాటలు చెప్పండి సార్ మా పాప కంటే. నేను ఇండైరెక్ట్ గా ఈ మొబైల్ ఎడిక్ట్ ఏంటి, ఎలా ఉండాలి, గర్ల్స్ చైల్డ్ ఎలా ఉండాలని చెప్పినప్పుడు ఆ పాప కూడా చక్కగా విన్నారు. సో కాబట్టి మనము కనుక మంచిగా కమ్యూనికేట్ చేయగలిగితే ఒక విషయాన్ని ఖచ్చితంగా బాండ్ అవుతారు. ఆ పాప ప్రామిస్ చేసింది వాళ్ళ నాన్న దగ్గర, నేను ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు అసలు నీ దగ్గర మొబైల్ తీసుకున్నానా, ఎంత ఉందా నేను నేను పాపను డైరెక్ట్ టార్గెట్ చేయలేదు. మొబైల్ వల్ల లాభం ఏందని ఒక కళల ప్రపంచం మనకు సాంగ్ పాడి, బంధువులు అన్నారు కదా, బంధువుల వాతావరణాన్ని అక్కడ ఏర్పాటు చేశాను. 1 గంట లేట్ గా వస్తానని ప్రిన్సిపల్ గారికి మెసేజ్ పెట్టాను. సో కాబట్టి మనం చేసేటువంటి కమ్యూనికేషన్ కూడా ఇంట్లో పిల్లలు కనుక మొబైల్ ఇవ్వకపోతే అన్నం తినరు అని మారం చేస్తే మానేయండి. మొబైల్ ఇవ్వకండి, వాళ్ళకి ఆకలి అయితే వాళ్ళే తింటారు. నేర్పగలగాలి మనం, మొబైల్ ఎంతవరకు వాడుకోవాలి, ఎంతవరకు వాడుకోకూడదని చెప్పగలగాలి. ఎస్, అపార్థాలు మరియు అభిప్రాయ భేదాలు, ప్రతి చిన్న విషయానికి కూడా అసహనం చెందడం. చూడండి, ఒక ఆఫీసులో పనిచేసే వాళ్ళే ఇలా భిన్న ద్రవాలుగా కూర్చొని చేస్తున్న పని. ఆయనతో నాకేంటి, ఈయనతో నాకేంటి. ఎప్పుడైతే ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మనము మానవ సంబంధాల విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నాం మిత్రులారా. నేను ఎక్కువ సంపాదించాలి అనేటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు ఉండడం కూడా మానవ సంబంధాలు దెబ్బతినడానికి ఒక ప్రధానమైన కారణం. మరి ఇప్పటివరకు సమస్యలు చూసాము. సమస్యలను చెప్పిన నేనే ఈ సెషన్ చెప్పడానికి వచ్చిన నేను పరిష్కార మార్గాలను కూడా కొన్నింటిని మీకు సూచిస్తానండి. ఎస్, మాట్లాడండి, ఓపికగా మాట్లాడండి. ఎదుటివారు ఏం చెప్తున్నారో విని తర్వాత మాట్లాడండి దయచేసి. ఆఫీసులోనైనా సరే, ఇది బాస్లెస్ సొసైటీలో ఉన్నాం మనం, 21st సెంచరీలో ఉన్నాం. నేనే బాసులు కదా అంటే నీలాంటి బాసులు చాలా కంపెనీల్లో ఉంటారు. నీ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగానికి వెళ్ళిపోతారు. ఆ వ్యక్తి గనక నీకు మంచి స్కిల్ పర్సన్ అయి ఉంటే, అతడు చెప్పేది నువ్వు వినకుంటే ఆ యొక్క స్కిల్ వేరే కంపెనీకి వెళ్ళిపోతుంది, వేరే ఆఫీస్కి వెళ్ళిపోతుంది, వేరే సెక్టార్కి వెళ్ళిపోతుంది. అలాంటి వ్యక్తి నువ్వు సృష్టించుకోవాలంటే కష్టం అవుతుంది. నువ్వేంటో తెలిసినటువంటి వ్యక్తి నీకు ఒక మంచి సలహా ఇస్తున్నాడని నీకు తెలుసు, ఆ వ్యక్తి పనితనం ఏంటో నీకు తెలుసు, అతడు ఏదో చెబుతున్నప్పుడు ఖచ్చితంగా మనం వినగలిగితే మన రిలేషన్షిప్ అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది. అది కుటుంబంలోనైనా సరే, చిన్న పిల్లల్లో కూడా అద్భుతమైనటువంటి క్రియేటివిటీ ఉంటుంది. మన ఇంట్లో పిల్లలతోనైనా మనం అలాగే మాట్లాడాలి. అలాగే గౌరవం అనేటువంటిది, నేను బాస్ని కాబట్టి నాకు మాత్రం ఇవ్వాలనడానికి లేదు. నువ్వు నేను కూడా మన ఎదుటి వారికి గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరము, మ్యూచువల్ రెస్పెక్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఓపికగా చర్చించండి. ఏదైనా ఒక విషయం ఉంటే, ఆ సమస్య ఉంటే, ఆ సమస్య మీద చాలా జాగ్రత్తగా చర్చించండి. సమయాన్ని కలిసి గడపండి. నీ కుటుంబ సభ్యులకు నువ్వు ఆఫీసులో దాదాపు 8 గంటలు డ్యూటీ చేసి వస్తావు. నువ్వుకి ఒకవేళ గనక వర్క్ బర్డెన్ ఉంటే, గురువుగారు నాకు చెప్పింది మీకు చెప్తున్నాను, ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు నీ ఆఫీస్ గేట్ దగ్గరే ఆ సూట్ కేసును వదిలి వెళ్ళాలి. ఆఫీసులో ఒకవేళ నీ బాస్ తో గానీ, ఆఫీసులో నీ కలీగ్స్ తో నీకు ఒకవేళ గనక ఏదైనా చిన్న గలాట అయితే, నీ ఇంటి దగ్గర కాంపౌండ్ అవతల మాత్రమే ఆ యొక్క సమస్యను వదిలిపెట్టి రావాలి. లేకుంటే నువ్వు అక్కడ రిలేషన్ మెయింటైన్ చేయలేవు. ఆ స్ట్రెస్ ని తీసుకొచ్చేసి అన్యం పుణ్యం ఎరగినటువంటి పిల్లల మీద రుద్దుతావు, ఏమాత్రం సంబంధం లేని కుటుంబ సభ్యుల మీద రుద్దుతావు. నువ్వు ఇబ్బంది పడటమే కాదు, ఆ రోజు నీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారు. నీ కుటుంబ సభ్యుల్ని నువ్వు పనిచేసే దగ్గర పెట్టినా గానీ అక్కడ నీ ఎదుగుదలకి సహకరించకపోగా నీ యొక్క రిలేషన్షిప్ అనేటువంటి దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. మరి ఎలా మెరుగుపరుచుకోవాలి వీటిని మనం? ఇలా మన యొక్క మానవ సంబంధాలను ఎలా మెరుగుపరుచుకోవాలి? ఎస్, శ్రద్ధగా వినండి,
ఎవరేం చెప్తున్నారు చాలా జాగ్రత్తగా ఓపికతో వినండి. కాన్ఫిడెన్స్ చూపించండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చూపించండి, గౌరవాన్ని చూపించండి, నిజాయితీగా ఉండండి. ఎస్, సహానుభూతి చూపించండి, ఎంపతిని అక్కడికి చూడండి. అలాగే మాట్లాడే 4 మాటల్ని కూడా చక్కగా నవ్వుతూ మాట్లాడండి. సీరియస్ గా మొహం పెట్టుకుంటే ఆడవారి మాటలకు అర్థాలు వేరులే మూవీలో ఒకటి చూస్తాం మనం. ఆ ప్రాజెక్టు డైరెక్టర్ గా మేనేజర్ గా ఉన్నటువంటి ఆ హీరోయిన్ ఎప్పుడు చికాగ్గానే ఉంటది ఫేస్, కానీ ఎవరూ చెప్పరు. కానీ ధైర్యం చేసి ఒక వ్యక్తి చెప్పాడు, ఎందుకంటే ఎప్పుడు చూసినా అలా ఉంటారు, ఒకసారి నవ్వరాదండి అంటే తనను తను సెల్ఫ్ టెస్ట్ చేసుకుంది, మిర్రర్ లో చూసుకుంది. బా ఇలా ఉన్నానా నేను, ఇలా ఉండకూడదు కదా. కాబట్టి నవ్వుతూ మాట్లాడండి. మనకు పని కావాలి అంటే చక్కటి చిరునవ్వు. కాబట్టి మంచి ఎంతూజియాస్టిక్ గా మీరు ఎక్కడ ఉన్నా, కుటుంబంలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, సొసైటీలో ఉన్నా, నీ ఫ్రెండ్స్ తో మాట్లాడినా, ఎక్కడ ఉన్నా సరే మంచి ఎంతూజియాస్టిక్ గా ఉండండి, నవ్వుతూ మాట్లాడండి. తప్పులు మన ద్వారా జరిగితే ఖచ్చితంగా ఒప్పుకోవాలి. మసిపూసి మారేడుకాయ చేసి అబద్ధాన్ని నిజం చేస్తే ఆ నిజం మరొక నాడు బయటపడ్డప్పుడు మనం దోషిగా తేలవలసి ఉంటుంది. ఒకవేళ జరుగుతాయి, మనం భగవంతుళ్ళం కాదు, దేవుళ్ళం కాదు, మన ద్వారా జరుగుతాయి, తప్పులు జరుగుతాయి. అలా జరిగినప్పుడు మన ద్వారా జరిగితే ఒక సారీ, ఒక తప్పు జరిగిందని అనడంలో తప్పే ఉంది, మరొకసారి జరగకుండా చూసుకుంటాను అనడంలో తప్పే ఉంది. కాబట్టి తప్పును ఒప్పుకోండి. కాబట్టి మంచి మానవ సంబంధాలను మనం నిలుపుకోవాలంటే కొన్ని వాల్యూస్ ని పాటించాలి. ఎస్, నమ్మండి, నీ తోటి వారిని నమ్మండి, వాళ్ళ మాటను నమ్మండి, ఆప్యాయతను చూయించండి. ఎస్, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు వచ్చినా నీ సహన శక్తిని కోల్పోవద్దు, నీ ఓపికను కోల్పోవద్దు. ఎప్పుడైతే మనం సహన శక్తిని కోల్పోతామో సొసైటీలో అది లేకపోవడం వల్లనే ఈరోజు విద్వేషాలను చూస్తుంది. క్షణికావేశాలకు పోయి దానివల్ల వచ్చేది ఏమీ లేదు. వస్తే బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, శత్రువులు వస్తారు, వాతావరణం అంతా పొల్యూట్ అవుతుంది. ఒక్క నిమిషం, ఒక్క 10 సెకండ్లు కొంచెం ఓపిక బట్టి చూడండి. ఎదుటి వారు మనల్ని హార్ష్గా మాట్లాడనివ్వండి. ఎస్, ఒకసారి అలా ఆగండి. ఆగిన తర్వాత ఇది నీకు సంతృప్తి ఇచ్చిందా? ఎందుకబ్బా దానికి అంతగా నువ్వు ఎందుకు రియాక్ట్ కావాల్సి వచ్చింది? ఒక మాట అనండి. వాళ్ళని డైరెక్ట్ గా కాదు, సింపుల్ గా అనండి, సరిపోతుంది. సహన శక్తిని మనం పెంచుకోవాలి. రెస్పెక్ట్, మ్యూచువల్ రెస్పెక్ట్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. అలా ఇస్తేనే వాళ్ళు చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, జూనియర్సా, సీనియర్సా, ఉన్నవాళ్ళ, లేని వాళ్ళ కాదు, అందరూ హ్యూమన్సే. ప్రతి ఒక్కరికి కూడాను వాక్ స్వాతంత్రం ఉంది, ప్రతి ఒక్కరికి కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటువంటి స్వేచ్ఛ ఉంది. కాబట్టి గౌరవించండి, వాళ్ళ యొక్క మాటను కూడా గౌరవించండి. ఒకవేళ మన ముందున్నటువంటి వాళ్ళు తప్పు చేస్తే క్షమాగుణాన్ని కలిగి క్షమించండి. మనము కోరవచ్చు, ఎదుటి వారికి కూడా మనం క్షమించేటువంటి విధంగా మనం ప్రవర్తించవచ్చు, వాళ్ళు అనొచ్చు. కాబట్టి క్షమాభావాన్ని కలిగి ఉండండి, సానుభూతిని చూయించండి. ఈ 6 అంశాలని మనం గనక పాటించగలిగితే అద్భుతమైనటువంటి విలువలను మనము ఈ సొసైటీలో నెలకొల్పిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇప్పటి నుండి ఇది గనుక మనము చేయగలిగితే ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడాలి, ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాలి, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలో అందుకే మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలో వాళ్ళతోనే మాట్లాడాలి. అంతేనా? అంటే ఎప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండాలో, ఎప్పుడు మాట్లాడకుండా ఉండకూడదు, ఈ 2 గుర్తుపెట్టుకోండి. కొన్ని సందర్భాల్లో మాట్లాడవలసి వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి, వద్దు ఇక్కడ వద్దు అనుకున్నప్పుడు మాట్లాడద్దు. ఎప్పుడైతే ఈ డిఫరెన్స్ ని మనం తెలుసుకొని మాట్లాడగలుగుతామో, పాటిస్తామో, మానవ సంబంధాలు అనేటువంటివి అద్భుతంగా ఎవరి మధ్యనైనా సరే. వేసవి కాలం వస్తుంది, మల్లెపూ తోటలో సాయంత్రం వేళ వెళుతుంటే ఎలాంటి సుగంధ పరిమళాలు అనేటువంటి వెదజల్లుతాయో
అలాంటి అత్యంత ఆనందమైనటువంటి జీవితాన్ని 5W1H ని మనం పాటిస్తూ చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. కొన్ని చిట్కాలను మానవ సంబంధాలను మెలుకొల్పుకోవడానికి నేను మీకు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మాట్లాడుకోండి, పోట్లాడుకోవద్దు, మాట్లాడుకోండి, చక్కటి మాటలు మాట్లాడుకోండి, ఒకరినొకరు క్షమించేటువంటి గుణాన్ని అలవాటు చేసుకోండి. మన వల్ల పొరపాటు జరిగితే సారీ, చిన్న అఫర్మేషన్ చెప్పండి, నెగటివ్ భావాలను తగ్గించండి. చెప్పిన వెంటనే దానికి వ్యతిరేకంగా పోయేటువంటి ప్రయత్నం చేయొద్దు. దానివల్ల స్ట్రెస్ వస్తుంది, అనారోగ్యం వస్తుంది. సమస్యను సమస్య దృష్టితో కాకుండా పరిష్కార కోణంలో ఆలోచించింది. ప్రాబ్లం జరిగింది, ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లంను ప్రాబ్లంగా కాకుండా దానికి సొల్యూషన్ ఇచ్చేటువంటి విధంగా చూడండి. తాళం వేసేటటువంటి విధం కాదు, తాళాన్ని ఎలా ఓపెన్ చేయాలి అనేటువంటి విధంగా ఆలోచన చేయండి. అలా చేస్తే అద్భుతమైనటువంటి విధంగా ఉంటుంది. కొన్ని మోటివేషనల్ మాటలు చెప్తాను. సంబంధాలు మాటల్లో కాదండి, నోటి మాటల్లో కాదు, మనస్సు నుంచి రావాలి. నీ మనసు నుంచి, నా మనసు నుంచి రావాలి, మన అంతరాత్మ నుంచి రావాలి. మంచి సంబంధాలు ఉండాలని. సంబంధం అనేటువంటిది పరస్పర విశ్వాసం మీద ఉంటది కానీ శంకల మీద కాదండి, సందేహాల మీద కాదండి. నీ సందేహం నీలోనే ఉంటది, ఓ నేను నిన్ను నమ్ముతున్నా అంటాను, లోపల మాత్రం అదే ఉంటది. చెలిమి అనే పాఠం ఒకసారి పొన్నికంటి తెలంగాణ గారు రాస్తారు యయాతి చరిత్రలో, అద్భుతమైనటువంటి స్నేహ సంబంధాల గురించి రాశాడు. కాబట్టి సంబంధం అనేటువంటిది పరస్పర విశ్వాసం మీద ఉండాలి కానీ శంకల మీద కాదండి. బలమైన సంబంధాలు రక్త సంబంధాల ద్వారా కాదండి, మనసు సంబంధాల ద్వారా రావాలి. ఇలా రావాలి అంటే మంచి మానవ సంబంధాలను యాజ్ ఏ ఇంపాక్టియన్ గా ఈ అంశం నేర్చుకున్న తర్వాత జరుగుతున్న పరిణామాలు, అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము, అసలు మన పరిస్థితి ఏంటి, మనమే మంచి సంబంధాలను కలిగి లేకపోతే మంచి సంబంధాల గురించి ఏం చెప్తామండి. కాబట్టి ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ మానవ సంబంధాలు అనేటువంటివి కనుక మంట కలిసిపోకుండా తిరిగి పునరుద్ధరించుకునేటువంటి విధంగా ప్రతి ఒక్క ఇంపాక్టియన్ ప్రయత్నం చేయాలి అని ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు వరకు నా యొక్క సెషన్ నేను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ. ఓవర్ టు హోస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వండర్ఫుల్ సెషన్ సార్. ప్రత్యేకంగా ఈ సబ్జెక్ట్ పైన మీరే కావాలని మీతో చాలా అడిగిన వెంటనే విశాఖపట్నం వచ్చేందుకు ఒప్పుకున్నారు. రియలీ మా అందరికి కూడాను ఈ హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాలు ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి, యాజ్ ఏ ట్రైనర్ ఏ విధంగా వ్యవహరించాలి, ఈ విషయంలో అన్ని టెక్నిక్స్, అన్ని విషయాలను స్మరిస్తూ మంచి వాచస్పతి గంప సార్ అన్నట్టుగా మంచి వాచస్పతిగా మీరు మా ట్రైనర్స్ అందరికి కూడాను అనిపించారు. అండ్ మంచి సాంగ్స్, అంజశ్రీ గారు చెప్పిన సాంగ్ కూడాను చాలా చక్కగా అందరికి వినిపించారు సార్. రియలీ గ్రేట్ సెషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ సార్. మచ్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకుందాం సార్. ఎస్, ఒక రెండు క్వశ్చన్లు తీసుకుందాం సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు సార్ చెప్పినటువంటి సెషన్ పైన ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ కావాలన్నా, ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా సార్తో మాట్లాడే అవకాశం తీసుకోండి. డిజిటల్ హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్, ఎవరికైనా అయితే అర్థమైన అయి ఉండాలి, లేదంటే అర్థం కాకుండా అయినా అయి ఉండాలి. సార్ రమేష్ గారు, సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. అయితే ఇప్పుడు మీరు చెప్పిన మాటలన్నీ విన్నాము, చాలా బాగుంది. అయితే ఈవేళ మన అవసరం ఉంటేనే పలకరిస్తున్నారు సార్. మన వార్డులో మన ఓటు ఉంటే అన్ని పార్టీ వాళ్ళు వస్తున్నారు మన దగ్గరికి. అలాగా ఈ రోజు మీ అవసరం మాకు ఉంది కనుక ఇంపాక్ట్ వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానించారు, అందరికి కూడా మీరు షేర్ చేశారు. ముందు మన అవసరాన్ని కలిగించేటట్టుగా ఉండగలిగితే అటు దీనికే కాదు, కుటుంబంలోనూ కూడా ఎప్పుడు కూడా మన అవసరం ఉండే పొజిషన్ లో మనం ఉండాలి. ఉంటే ఈ భవబంధాలు, అనుబంధాలు ఆటోమేటిక్ గా వస్తాయని చెప్పి నా భావన సార్.
ఎస్, వాళ్ళు అవసరం ఉండి మందలించారు అన్నారు కదా సార్. వాళ్ళతో మనకందరికి అవసరం, మీరు కావాలని మందలించండి, ఏముంది, బాగున్నారా అని అనండి, అంతే సరిపోద్ది. వాళ్ళు స్వార్థంగా ఆలోచన చేయొచ్చు, కానీ మీరు నిస్వార్థంగా పలకరించేయండి. నెక్స్ట్ డే Right. రోజు వాళ్ళే మిమ్మల్ని, అరే మనం ఏదో మనసులో పెట్టుకొని మనం అనుకుంటున్నాం, కానీ సార్ నిస్వార్థంగా పలకరించాడు అనేటువంటి భావన వాళ్ళకి వస్తుంది కదా. వాళ్ళకు ఉండొచ్చు, కానీ మనకు ఉండకూడదు అంటున్నా. అవును. అర్థమైందా సార్? వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళు ఒకవేళ అవును. అవసరం ఉండి మనల్ని మందలించొచ్చేమో, కానీ మన అవసరం ఏంటంటే మన యొక్క తోటి హ్యుమానిటీ ఉన్నటువంటి వాళ్ళు, మనతో పాటు ఉన్నటువంటి మనుషులు, సార్ నమస్తే సార్ అనండి, తప్పేం లేదు. మేడం బాగున్నారా అనండి, తప్పేం లేదు. వాళ్ళు మందలిస్తేనే నేను మందలిస్తాను అనేటువంటిది ఈ సెషన్ తర్వాత మనకు ఉండొద్దు. రేపు సెషన్కి వచ్చిన తర్వాత ముందు మీరే అన్మ్యూట్ చేసేసుకొని, సార్ బాగున్నారా సార్, ఈవినింగ్ టు ఆల్, బాగున్నారా, అందరూ బాగున్నారా అనేసేయండి. ఎంత బాగుంటుందో ఒకసారి చూసుకోండి, వాతావరణం ఎలా ఉంటుందో. నన్ను మారుతి రమేష్ గారే మాట్లాడమనాలి, మారుతి రమేష్ సార్ మాట్లాడితే నేను మాట్లాడతానేటువంటి భావం నుంచి, మారుతి రమేష్ మందలిస్తే ఏంటి, మందలించకపోతే ఏంటి, నేను మందలిస్తానని మీరే ఇనిషియేట్ తీసుకుని మందలించండి. అద్భుతంగా మీకు మంచి మంచి ఫ్రెండ్స్ తయారవుతారు సార్. ఓకే. రైట్, థ్యాంక్ యూ సార్. ఎస్, జగదీష్ గారు కెమెరా ఆన్ చేసుకుంటారా సార్? జగదీష్ గారు. హలో సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. వాయిస్ ఎక్కడ సౌండ్ వస్తుంది సార్, అది మీది. ఇయర్ ఫోన్స్ తీసేయండి సార్, ఇయర్ ఫోన్స్ తీసేయండి. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. ఎవరిని ఎలాగా కంట్రోల్ చేసుకోవాలనేది చెప్పారు బాగా. ఎస్ సార్, నేను జర్నీలో కరెక్ట్ గా వినపడట్లేదు, మధ్య ఓకే సార్. డౌట్ ఉంటే నాకు ఒకసారి క్వశ్చన్ కూడా నాకు మీరు పంపించండి సార్, నేను మీకు సమాధానం ఇచ్చేస్తాను సార్. ఓకేనా? తర్వాత నాకు పంపిస్తే చాలా హెల్పింగ్ అవుతుంది సార్. తప్పనిసరిగా సార్. ఓకే సార్. ఓకే, పూర్తి వినడానికి కాదు సార్, నేను ఆల్రెడీ జర్నీలో ఉన్నాను, ట్రైన్ లో ఉన్నాను సార్. ఓకే సార్. ఎస్ చిన్నమనాయుడు సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. చిన్న డౌట్ సార్ నాకు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఇప్పుడు ఒక వ్యక్తి మనతో లబ్ధి పొందుతాడు, బాగానే ఉంటాడు. సో ఆ వ్యక్తికి మనతో పని ఉండదు. ఆ వ్యక్తి వేరే వ్యక్తితో ఒక బాంధవ్యం ఏర్పరచుకుంటాడు. ఆ వ్యక్తి నా గురించి ఇప్పుడు ఎవరైతే లబ్ధి పొందారో ఆ వ్యక్తికి చెడుగా చెప్తాడు. ఇప్పుడు ఈ లబ్ధి పొందిన వచ్చి ఇప్పుడు చటాలకు పెటాకులు పేరిస్తే ఆ వ్యక్తికి పరిష్కారం ఎలా చేయగలం సార్? మాట్లాడండి. ఆ వ్యక్తితో మాట్లాడేసేసి, ఇలా అన్నావని నా దగ్గరకు వచ్చింది, ఇది ఎంతవరకు కరెక్ట్ అని నీకు అనిపిస్తుంది అనండి చాలు. హార్ష్గా కాకుండా మీ దృష్టికి వచ్చింది, మీ గురించి ఇంకొక వ్యక్తికి చెడుగా చెప్పాడు అని మీ దృష్టికి వచ్చినప్పుడు, నాతో మీకు సమస్య ఉంటే నాతోటే మాట్లాడండి. చిన్ననాయుడు సార్, అర్థమవుతుందా? ఎవరైతే మన లబ్ధి పొందిన వ్యక్తి, మనల్ని ప్రేమించిన వ్యక్తి, ఇప్పుడు అదే వ్యక్తి ఎవరో మీ గురించి తప్పు చెప్పారని వాదిస్తుంటే అది నా డౌట్ అండి. నేను అదే అంటున్నా, మీ గురించి మీ ద్వారా లబ్ధి పొందినటువంటి వ్యక్తి వేరే వాళ్ళకి చెప్పాడు అంటున్నారు, అంతేనా సార్? వేరే వ్యక్తి నా దగ్గర లబ్ధి పొందిన వ్యక్తికి నా గురించి అవాకులు చెప్పాడండి. ఈ వ్యక్తి వచ్చి ఇప్పుడు ఇంతకుముందు మంచివాడిని ఇప్పుడు చెడ్డవాడుగా మాట్లాడితే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? ఎస్, అంటే వేరే వ్యక్తి మీ ద్వారా లబ్ధి పొందిన వ్యక్తితోటి చెప్పాడు మీ గురించి. ఎస్, ఈ వ్యక్తి ఇప్పుడు నా దగ్గర అవాకులు, ఎంతవరకు మంచివాడు ఇప్పుడు చెడ్డవాడు. సో దీనికి సమాధానం ఎలా చెప్పాలండి? మీకు ఎవరు చెప్పారు ఈ విషయాన్ని? ఆ వేరే వ్యక్తి మీ గురించి చెడ్డగా ఆయన డైరెక్ట్ అడుగుతాడు. ఆయన డైరెక్ట్ అడుగుతాడు, నువ్వు పలానా రోజుతో ఎలాగన్నవాట ఇప్పుడు ఇదట అంటాడు. బాబు అనలేదు అంటాం, కానీ వినలేని వాళ్ళతో ఏం చెప్పగలరు? ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారు, ఇక ఆయనతో ఇక్కడ పక్కన పెట్టేసి, ఎవరైతే అన్నారు అని చెప్పాడు ఆ వ్యక్తిని తీసుకొచ్చేసి ఈ వ్యక్తి దగ్గర పెట్టేసి, ఇలా అన్నావని ఈయన గారు అంటున్నారు, దీనివల్ల నీకు వచ్చింది ఏమన్నా ఉందా, నేను అనగా నువ్వు విన్నావా అన్నప్పుడు ఆయన నిజ స్వరూపం ఏందో ఆయన తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా గనక మనం
ఆ ప్రూఫ్ లేకుండా కనుక మనం డైరెక్ట్ ఏంతో అన్నాం అనుకోండి, అప్పుడు మళ్ళీ మీరిద్దరు కొట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది. సాక్ష్యం ఏమీ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆ వ్యక్తితోటి వాదోపవాదం చేసే ప్రయత్నం చేయకుండా ఉంటేనే మనం శత్రుత్వం పెంచుకొని వాళ్ళం అవుతాం. ఓకే, నేను అన్నాను అన్నట్టు మీరు అన్నారు కదా, 1-2 రోజులు వెయిట్ చేద్దాము. ఆ వ్యక్తిని మీరు పిలిపించగలిగితే ఆ వ్యక్తి దగ్గర మనం మాట్లాడుకుందాం అన్నది సరిపోతుంది. గొడవ పెట్టుకోవడం మీ ఉద్దేశం కాదు. హెల్ప్ చేశారు, మీరు లబ్ధి ఇచ్చారు. అక్కడ మీరు ఎప్పుడైతే గొడవ పెట్టుకుంటారో ఏమవుతుంది అంటే మీ అంతటా మీరే మీ పేరును పోగొట్టుకున్నవాడు అవుతారు. కాబట్టి ఆ వ్యక్తి వచ్చేటువంటి విధంగా అతన్ని కన్విన్స్ చేసేటువంటి విధంగా ప్రయత్నం చేసుకోండి. ఓకేనా సార్? థ్యాంక్ యూ. ఎస్ ఆర్వీఆర్ సార్. Thank you so much, sir. Thank you so much for your wonderful presence and excellent relations. Thank you, sir. Human relations కి మీరు అసలు human relations అంటే మనకి care of address మీరే. Sir, Thank you so much and thank you for your wonderful